హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో రిఫ్లెక్షన్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ని అండ్ వాటికి సంబంధించిన న్యూమరికల్స్ని సాల్వ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మన నెక్స్ట్ టాపిక్ అయిన రిఫ్రాక్షన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఎప్పుడైనా నీళ్ళలో పెట్టిన వస్తువులు వంకరగా ఉండడం గమనించారా? లేకపోతే స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్నప్పుడు అది ఉన్న లోతు కంటే తక్కువగా ఉండడం గమనించారా? నేచర్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్కి ప్రధాన కారణం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనబడే ఒక న్యాచురల్ ఫినామినా ఆఫ్ లైట్. ఇప్పుడు మనం ఈ రిఫ్రాక్షన్ ఫినామినా గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. అందులో ముందుగా ఈ రిఫ్రాక్షన్ అంటే ఏంటి? లైట్ అనేది వేరువేరు డెన్సిటీస్ ఉన్న రెండు మీడియంస్ మధ్య ట్రావెల్ చేసేటప్పుడు ఆ రెండు మీడియంస్ని కలిపే షోర్ లైన్ దగ్గర ఈ విధంగా బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. When light travels through two mediums of different densities, then light changes its direction of propagation in the second medium. This phenomena of light is known as refraction of light. ఓకే, లైట్ అనేది ఏవైనా రెండు మీడియమ్స్, ఆ మీడియమ్స్ కూడా ఎలా ఉండాలి? వేరువేరు డెన్సిటీస్తో ఉండాలి. ఈ రకంగా వేరువేరు డెన్సిటీస్తో ఉన్న రెండు మీడియంస్ మధ్య లైట్ అనేది ట్రావెల్ చేసినప్పుడు అది సెకండ్ మీడియంలోకి ఎంటర్ అయ్యాక బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఫైన్, ఇప్పుడు మనకు రిఫ్రాక్షన్ అంటే తెలిసింది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ రిఫ్రాక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది? ఈ రిఫ్రాక్షన్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వేరువేరు మీడియంస్ యొక్క డెన్సిటీస్ అనేవి వేరువేరుగా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ అనేది వ్యాక్యూమ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు వ్యాక్యూమ్ యొక్క డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పవచ్చు. సో లైట్కి ట్రావెల్ చేయడానికి ఎటువంటి అడ్డు ఉండదు కాబట్టి లైట్ యొక్క స్పీడ్ అన్నది వ్యాక్యూమ్లో కాన్స్టాంట్గా ఉంటుంది. కానీ అదే లైట్ ఏదైనా ఒక మీడియంలో ట్రావెల్ చేస్తుందనుకుంటే దాని స్పీడ్ అన్నది వ్యాక్యూమ్లో ఉన్నప్పటి స్పీడ్ కంటే తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఆ మీడియంలో ఉండే యాటమ్స్ అనేవి లైట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ యాటమ్స్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని తిరిగి రీఎమిట్ చేస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి కాస్త టైం పడుతుంది. దీనివల్ల లైట్ యొక్క స్పీడ్ అన్నది జనరల్గానే మీడియంస్లో తక్కువగా ఉంటుంది కంపేర్ టు వ్యాక్యూమ్. ఇప్పుడేంటి, వ్యాక్యూమ్లో ట్రావెల్ చేసినప్పుడు లైట్ యొక్క స్పీడ్ కాన్స్టాంట్గా ఉంటుంది. ఏదైనా మీడియంలో ట్రావెల్ చేసినప్పుడు లైట్ యొక్క స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా లైట్ అనేది ఏదైనా ఒక మీడియం ఎక్కువ డెన్సిటీ ఉందనుకుందాం, అందులో ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా తగ్గుతుంది. అండ్ ఈ ఎఫెక్ట్ వల్ల లైట్ అనేది ఇంకొక మీడియంలోకి ట్రావెల్ చేసేటప్పుడు బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక యానిమేషన్ని చూద్దాం. ఇది ఒక సోర్స్ ఆఫ్ లైట్ అనుకుంటే ఇక్కడ మనకు ఒక రేర్ మీడియం అండ్ ఒక డెన్సర్ మీడియం ఉన్నాయి. ఇందులో మనం ఫస్ట్ లైట్ అనేది రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ట్రావెల్ అవుతుంది అనుకుంటే ఈ రకంగా లైట్ అనేది సెకండ్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మీడియం 2 యొక్క డెన్సిటీ మీడియం 1 కంటే ఎక్కువగా ఉండడం వల్ల లైట్ అనేది ఈ రకంగా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే సెకండ్ మీడియం యొక్క డెన్సిటీని మనం పెంచుకుంటూ వెళ్ళామంటే లైట్ యొక్క బెండింగ్ కూడా ఈ రకంగా పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఒకానొక స్టేజ్లో ఇలా సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. దీన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజ్ చేసే మనం డైలీ యూజ్ చేసే ఆప్టికల్ ఫైబర్లో డేటాను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కేస్ 2 తీసుకొని కేస్ 2లో డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం లైట్ని సెండ్ చేసామంటే లైట్ అనేది ఈ రకంగా బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్నే ఒక రే డయాగ్రామ్ని యూజ్ చేసి నేర్చుకుందాం. ఇది ఎయిర్ అండ్ ఇది వాటర్. ఈ రెండు మీడియంస్ని కలిపే దగ్గర మనం ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేస్తే దాన్ని మనం షోర్ లైన్ అంటాం. ఈ షోర్ లైన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ని గీస్తే దాన్ని మనం నార్మల్ అంటాం. లైట్ ఈ రెండు మీడియంస్ గుండా ట్రావెల్ చేసేటప్పుడు అందులో ఉన్న లైట్ రేస్ అన్నవి రెండవ మీడియంలోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు నార్మల్తో చేసే ఈ యాంగిల్ని మనం
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని. ఆ లైట్ రేస్ అన్నవి రెండవ మీడియంలోకి ఎంటర్ అయ్యాక అవి నార్మల్తో చేసే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రెండింటిని యూజ్ చేసి మనం లైట్ యొక్క బెండింగ్ అనేది సెకండ్ మీడియంలో ఎంత ఉంది అని కనుక్కోవచ్చు. ఈ విధంగా మనం లైట్ యొక్క బెండింగ్ని క్యాల్కులేట్ చేయడాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. దీన్ని మనం స్మాల్ ఎన్తో లేదా మ్యూతో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని క్యాల్కులేట్ చేయడానికి మనకు మెయిన్లీ 2 వేస్ అనేవి ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = sin I by sin r. ఇందులో I అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, r అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దీన్నే మనం స్నెల్స్ లా అంటాం. ఇక సెకండ్ వే ఏంటంటే n = v1 by v2. ఇందులో v1 అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 అండ్ v2 అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2. ఇది మన సెకండ్ వే. ఈ రెండు ఫార్ములాస్ డినోట్ చేసేది మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్నే కాబట్టి మనం ఈ రెండు ఫార్ములాస్ని ఈక్వేట్ చేసి sin I by sin r = v1 by v2 అని కూడా చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు మనం లైట్ అనేది 2 మీడియమ్స్ ఆఫ్ డిఫరెంట్ డెన్సిటీస్ మధ్య ట్రావెల్ చేసేటప్పుడు రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుందో చూసాం. ఇప్పుడు ఇలా కాకుండా లైట్ అనేది వ్యాక్యూమ్ టు మీడియం ట్రావెల్ చేస్తున్నప్పుడు రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఒకవేళ లైట్ అన్నది వ్యాక్యూమ్ నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ చేస్తే కూడా బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మనం రిఫ్రాక్షన్ అని అంటాం. కానీ ఈ బెండింగ్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకు వచ్చే ఒక కాన్స్టాంట్ని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనం, బట్ దీన్ని మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఈ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని యూజ్ చేసి మనం మీడియమ్స్ యొక్క నేచర్ని కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఈ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎలా క్యాల్కులేట్ చేయాలంటే దీన్ని కూడా మనం ఎంతోని డినోట్ చేస్తాం. n = c by v. ఇందులో c అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, దట్ ఈస్ నథింగ్ బట్ 3 × 10⁸ m/s డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములాని అండ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములాని కలిపి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఫార్ములాస్లో మనకు కామన్గా ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి. దీని ఫలితంగా ఈ రెండు ఫార్ములాస్లో న్యూమరేటర్లో ఉన్న యూనిట్స్ అండ్ డినామినేటర్లో యూనిట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఎప్పుడైనా ఎన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు మనకు ఓన్లీ కాన్స్టాంట్ మాత్రమే రావడం జరుగుతుంది, ఎలాంటి యూనిట్స్ని వాడకూడదు. తర్వాత మనం ఈ లైట్ అనేది రిఫ్రాక్ట్ అయినప్పుడు కొన్ని లాస్ని ఫాలో అవడం జరుగుతుంది. వీటిని మనం లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని చెప్తాం. అందులో ఫస్ట్ది ఏంటంటే ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ టు ద ఇంటర్ఫేస్ ఆఫ్ 2 ట్రాన్స్పరెంట్ మీడియా అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే సపోజ్ లైట్ అనేది ఏదైనా 2 వేరువేరు డెన్సిటీస్ ఉన్న మీడియమ్స్ మధ్య రిఫ్రాక్ట్ అయిందనుకుంటే ఈ రిఫ్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా ఏదైనా ఒక హారిజాంటల్ ప్లేన్లో కానీ లేదా ఒక వర్టికల్ ప్లేన్లో కానీ జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఈ ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ అంటే ఈ 3 కూడా ఒకే ప్లేన్లో ఎగ్జిస్ట్ అవుతాయి, వేరే ప్లేన్లోకి ఎంటర్ అవ్వడం జరగదు. ఇది మన ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు మన సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటో చూద్దాం. ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఎ కాన్స్టాంట్ ఫర్ ద లైట్ ఆఫ్ ఎ గివెన్ కలర్ అండ్ ఫర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ మీడియా. ఇందాక మనం చూసిన స్నెల్స్ లా ఈస్ నథింగ్ బట్ ఈ సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్స్టాంట్. ఇది మన సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. దీని తర్వాత ఇప్పుడు మనం ఈ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల డైలీ లైఫ్లో ఉండే అప్లికేషన్స్ని చూద్దాం. మెయిన్లీ రిఫ్రాక్షన్ ఫినామినాని యూజ్ చేసి మనం వేరియస్ ఆప్టికల్ డివైజెస్ లైక్ లెన్సెస్, ప్రిజమ్స్, గ్లాస్ ల్యాబ్స్ లాంటి చాలా రకాలైన డివైజెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది.
ఇవే కాక మన డిజిటల్ వరల్డ్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్న ఇంటర్నెట్కి ప్రధాన కారణమైన ఆప్టికల్ ఫైబర్ కూడా ఈ రిఫ్రాక్షన్ ఫినామినాన్ని బేస్ చేసుకొని వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మనం ఈ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫినామినాన్ని యూజ్ చేసి వేరియస్ మెటీరియల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అండ్ వాటి ప్యూరిటీని కనుక్కోవడం జరుగుతుంది. సపోజ్ మన దగ్గర ఏదైనా ఒక డైమండ్ ఉందనుకుంటే ఆ డైమండ్ అన్నది ఒరిజినలా కాదా, ఒకవేళ ఒరిజినల్ అయితే దాని వాల్యూ ఎంత అని తెలుసుకోవడానికి ఈ రిఫ్రాక్షన్ని యూజ్ చేస్తాం. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఎక్కువ వస్తే డైమండ్ అనేది అంత ప్యూర్గా ఉన్నట్టు. ఇంకా మనకి ఏదైనా ఒక కెమికల్ ఇచ్చి దీన్ని పాడు చేయకుండా ఇందులో ఉన్న కాంపోజిషన్స్ని కనుక్కోండి అని అడిగారు అనుకోండి, ఈ రిఫ్రాక్షన్ ఫినామినాన్ని యూజ్ చేసి మనం అందులో ఉన్న కెమికల్ కాంపోజిషన్స్ని డీటెయిల్గా కనుక్కోవచ్చు. ఈ రకంగా ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఫినామినా డైలీ లైఫ్లో చాలా రకాలైన సందర్భాల్లో మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇంతటితో మన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే టాపిక్ అనేది ఫినిష్ అవ్వడం జరుగుతుంది. మన అప్కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ టాపిక్స్ని డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.